పూర్వకాలంలో ఇశ్రాయేలు జనాంగం బలిని అర్పించేటప్పుడు వాళ్ళు దేవాలయాన్ని తీసుకురావడానికి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు అనుకోండి. దారిలో ఈ పశువుని ఎంతో జాగ్రత్తగా పెంచి తీసుకొచ్చేటప్పుడు దారిలో ఏ రాయో గుచ్చుకునో, ఏ ముల్లో గుచ్చుకునో, ఏదో దెబ్బ తగిలో, అలిసిపోయో, ఏదో దానికి ఏదైనా జబ్బు చేస్తుంది అనుకోండి, తీరా ఇక్కడ దేవాలయం దగ్గర రావడానికి అర్పించడానికి ఉండేది కాదు. అలా చాలా సంవత్సరాలు చూసి 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 ఏం చేశారంటే ఇక దేవాలయం దగ్గర అమ్మడం మొదలెట్టారు జంతువులు, పక్షులు ఇవన్నీ. ఎందుకు? వీళ్ళు ఎక్కడి నుంచో మైళ్ళు మైళ్ళు దూరం నడిపించుకు రావడానికి ఆ గొర్రెకి ఏ దెబ్బ తగులుతుంది, లేకపోతే ఈ ముళ్ళ కంపల్లో చిల్ల రావడానికి ఏ తోకో ఏదో చీరిగిపోద్ది, అది బలిపీఠం మీద అర్పించడానికి ఉండదు. సో అంటే ఏంటనమాట, అర్పించేటువంటి వస్తువుని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి చాలా జాగ్రత్తగా అర్పిస్తారు. మరి దేవుని స్తుతించడానికి మనం సిద్ధపడకపోతే, జిహ్వా ఫలాన్ని మన నోటి ద్వారా వచ్చేటువంటి ఆ ఫలాన్ని జాగ్రత్తగా అర్పించకపోతే, ఎందుకు? అది బలిపీఠం కనుక, అది ప్రభువు బల్ల కనుక, ఆయన భోజన బల్ల కనుక. అంటే మన యొక్క ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత బాగా పోడదా, అయ్యి బాబోయ్ మీరంతా లేకపోతే ఇంకోటి అంటారు. కానీ ఎవరన్నా ఏది పడితే అది మాట్లాడతారండి? చాలా జాగ్రత్తగా మన ఒళ్ళంతా జాగ్రత్తగా ఉంచుకుని మాట్లాడతాం. ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త ఇచ్చి. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నోటుకొచ్చింది వాగితే, ఏది పడితే అది పాడితే, సో మనం చాలా కాషియస్గా ఉండాలి ఆరాధించడానికి. ఆ పాట పాడుతున్నట్టు అర్థం తెలియనప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇది ఎలాగా, ఆ పదం ఎలాగా, ఇంకోటి ఏది. సో నేను ఆరాధించడానికి వస్తున్నాను అన్నప్పుడు ఏం చేయాలి? దాని తాలూకా మనం సరంజామని సిద్ధం చేసుకోవాలి. ఆ జిహ్వా ఫలాన్ని అర్పించడానికి తగినట్లుగా మన ఫోన్లో పాటలు యాప్ వేసుకోవడమో, లేకపోతే మన సొంత పాటల పుస్తకాన్ని తెచ్చుకోవడమో, లేకపోతే ఇంకోటి నేర్చుకోవాలి. ఎందుకు? నువ్వు యాజకునిగా దేవుని బలిపీఠం మీద ఆ సమయంలో బలి అర్పిస్తున్నావు. నిర్లక్ష్యం ఉంటే, అంటే పాటల పుస్తకం లేని వాళ్ళందరూ నిర్లక్ష్య పరిచయాన్ని కాదు దాని అర్థం. మన యాటిట్యూడ్స్ని దేవుడు తూకంలో వేస్తాడు.